ఘట్టమ్మ దగ్గర చూడండి ఫ్రెండ్స్, చాలా రష్ ఉన్నారు. కానీ మేము ఏంటంటే షార్ట్ కట్గా వెళ్ళాము దర్శనానికి. ఇప్పుడు ఇంకా మేడారం జాతర దగ్గర పడుతుంది కదా, సో ప్రజలు కూడా చాలా ఎక్కువైపోతున్నారు, రష్ కూడా చాలా ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు వెళ్తే మాత్రం మంచిగా చేసుకోవచ్చు దర్శనం. చూడండి, మేడారంకి వెళ్ళే వాళ్ళు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సొంత వెహికల్లో వెళ్ళే వాళ్ళు వాళ్ళ పసరా నుంచి నార్లపూర్ ఆ సైడ్ డైవర్షన్ చేస్తున్నారు. కానీ అట్నుంచి వెళ్తే మాత్రం ట్రాఫిక్ జామ్ కంపల్సరీ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు ఇటు తాడ్వాయి నుంచి వెళ్ళొచ్చు, ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. ఏంటంటే దేవుని దగ్గరికి దాకా మన వెహికల్ వెళ్తుంది. టెంపుల్ నుంచి ఒక 100 రూపీస్ ఆటోలో వెళ్తే మనము వాగు దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని రావచ్చు. ఏంటంటే మనకు టెంపుల్ దగ్గర ఉంటుంది. అలా అనేసి ఈ సొంత వెహికల్ నార్లపూర్ నుంచి వెళ్తే మాత్రం గంటలు వెయిట్ చేయాల్సిందే వెహికల్స్లలో. ఇది మాత్రం కంపల్సరీ. ఎందుకంటే మేము మొన్న అలానే వెళ్తే మాకు కొంచెం టైం పట్టింది. చూడండి రోడ్డు కూడా ఎలా ఉందో అసలు. ఈ నార్లపూర్ వెళ్ళే దారి అన్నమాట. రేవంత్ రెడ్డి గారు చాలా నీట్గా వేసారు. సీతక్క గారు చాలా నీట్గా ఉన్నాయి రోడ్స్. చూడండి, వండర్ఫుల్ రోడ్స్, బ్యూటిఫుల్ రోడ్స్. ఊళ్ళకి 5 కిలోమీటర్స్ ఇట్లాంటి రోడ్లను ట్రావెల్ చేయాలి. 5 కిలోమీటర్ల ఎంత నడుచు వనంలా పోయి వస్తే రాలేదు. వాగే బయట పోతే అడుగు ఆయనను వాగేటు ఇది ఇది పరిస్థితి, మేడార పరిస్థితి. వనంలోకి వెళ్ళి వచ్చినాం. పెళ్ళి పైకి పోతే కన్న పెళ్ళి పోదమ్మా. గుండు వేసుకుంటారు మా కోడళ్ళు మేడారంలో. చూడండి, వచ్చిన ఆమె గుండు, పెద్ద అమ్మాయి గుండు. శ్రేష్ఠ గుండు తొందరగా అయిపోతుంది. శ్రేయ గుండు తాత. చూడండి, కళ్యాణ కట్ట. ఒక గుండుకి 100 రూపీస్ అంట. ఇక్కడ గుండు చేస్తే ఎవరైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఒక గుండు చేస్తే 100 రూపీస్ అంట కాస్ట్. గుండు 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 మేడారం సమ్మక్క సారక్కలు. చూడండి, సమ్మక్క సారక్క ఇద్దరు కలిసి గుండిస్తారు సమ్మక్క సారక్కకి. ఈ సమ్మక్క సారక్క ఇద్దరు కలిసి సమ్మక్క సారక్కకి గుండులు ఇస్తారు. గండ బాస్. రాని గుండేమే నీ హెయిర్స్ ఏవి? గుండు గుండు చూసుకుంటాంది. చూడండి ఫ్రెండ్స్, హాయిగా ఉందా? ఎట్లుందిరా? ఎట్లున్నది? తాత గుండు. గండ 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 కూడా చూడండి, వాళ్ళ తాతకి ఏం చేస్తాలో అని చూస్తాను.
ఒక సైడ్కి వాటర్ పోయేది, ఇప్పుడు ఆ వాటర్ పోయేది కూడా ఆపేసిండు. చూడండి మొత్తం ఇసుక. ఈ నల్లల కిందనే స్నానాలు చేసుడు. రష్ చాలా అయిపోయింది. ఇక్కడ మేము కళ్యాణ కట్టకి పొట్టల గుండు వేపించి స్నానం చేసుకో. జంపన్న వాగు దగ్గర మన హాట్ వాటర్ కూడా 50 రూపీస్కి అమ్ముతున్నారు అన్నమాట. మన మేడారం సమ్మక్క సారక్క మెయిన్ ఎంట్రన్స్ ముందు సర్కిల్లో వెళ్ళరు. చూడండి అమ్మవారిని తీసుకొచ్చాయి అయ్యగారులని కొయ్యోళ్ళ గాలి పెట్టి ఎంత బాగా చేశారు చూడండి ఫ్రెండ్స్. ఇది మన సర్కిల్ చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇది సమ్మక్క గద్దె. ఇగో ఇట్లా స్ట్రేట్గా సారలమ్మ గద్దె. ఆ టైము పైడితరాజు గోవిందరాజు, అది ఎగ్జిట్. సమ్మక్క గద్దె కాడ చూడండి రష్. నాన్న వాళ్ళు వస్తారు. చూడండి ఇగో ఇది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది సమ్మక్క గద్దె అన్నమాట. అది ఎంట్రన్స్ సమ్మక్క గద్దె. చూడండి దర్శనానికి లైన్ ఇట్లా అని ఎంట్రన్స్ అట్లా అని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ స్టార్ట్ ఈ లోపలికి వెళ్ళాక అట్లనే స్ట్రేట్గా వస్తే లోపల నుంచే ఇది సారలమ్మ గద్దె అన్నమాట. చూడండి సారలమ్మ గద్దె. ఇగో చూడండి సారలమ్మ గద్దె. ఏంటంటే ఇక సారలమ్మ గద్దె అయిపోయినాక అటు సైడ్కి గోవిందరాజును పైడితరాజు ఉండే కదా, గోవిందరాజు పైడితరాజు కూడా ఇప్పుడు స్ట్రేట్గా పెట్టారు. చూడండి ఇక్కడ గోవిందరాజును స్ట్రేట్గా సారలమ్మ దర్శనం అయిపోగానే గోవిందరాజు వారు ఎదురొస్తారు. చూడండి గోవిందరాజు తర్వాత పగిడితరాజు గద్దె వచ్చింది. ఇది ఎగ్జిట్. చూసారా, మనము సమ్మక్క దగ్గర ఎంట్రన్స్ అయితే లాస్ట్ మనం పగిడితరాజు దగ్గరికి అవుటింగ్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళినామంటే బయటికి లాస్ట్ పగిడితరాజు దగ్గరనే బయటికి వస్తాము. ఇది ఫ్రెండ్స్ మన మేడారం జాతర ఇట్లా చేస్తున్నారు. ఇది ఎగ్జిట్. సమ్మక్క సారక్క బొమ్మలు ఉన్నాయి ఆర్చిలకి. చూడండి ఒక్కొక్క ఆర్చికి ఒక్కొక్క ఆర్ట్ వేసారు, ఒక్కొక్క బొమ్మలు ఉన్నాయి చూడండి. ఇది మేము సమ్మక్క సారక్క వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిట్లో అన్నమాట బయట. సో బయటకు వచ్చిన తర్వాత ఫొటోస్ దిగాము. అక్కడ ఏంటంటే రష్ అందరినీ చూస్తూ అలా ఎంజాయ్ చేసాము కాసేపు. మా పొట్టోళ్ళు కూడా అలా అక్కడ నెమలి ఏకలు అవి అమ్ముతుంటే మాకు కావాలి అనేసి అంటే అక్కడ కొనుక్కున్నాము. ఇక్కడ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు కూడా కలిసి ఉండే, సో వాళ్ళతోటి ఫొటోస్ దిగామన్నమాట. మా ఇంటి దగ్గర పెద్దమ్మ వాళ్ళు అలా ఎండ కొట్టింది చాలా, సో అలా కూల్ చిల్ కావడానికి
సోడా తాగాము, లెమన్ కట్ట మిట్టా సోడా తాగేసి కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని ఒక అడవిలోకి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ తిన్నాము అనమాట. లంచ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్స్ అమ్మొస్తే ఐస్ క్రీమ్ తినుకుంటా చిల్ అయిపోయి కాసేపు అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ అడవి హ్యాపీనెస్ ఎంజాయ్ చేసి మళ్ళీ రామప్పకి రిటర్న్ అయిపోయాం. మేము రామప్పకి వెళ్ళామన్నమాట. రామప్పకి కూడా వెళ్దాము, ఇంకా టైం ఉంది కదా అనేసి. సో అలా మేడారం జాతర అయితే తాడ్వాయి నుంచి రిటర్న్ అయ్యాము. సో ఎంత సూపర్ ఉందంటే రోడ్, తాడ్వాయి రోడ్ చూడండి. ఇంత రూట్ మాత్రం ఇలానే ఉంది. రోడ్డు మాత్రం మంచిగా వెళ్ళొచ్చు. తాడ్వాయి మీదికి వెళ్తే మాత్రం నార్లపూర్ పస్రా నుంచి డైవర్షన్ అయినామే అనుకో. సెల్ఫ్ వెహికల్స్లో గంటలు వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ ప్లస్ వాగు కట్టు సైడే ఆపేస్తారు. మళ్ళీ వాగు దగ్గర నుంచి ఒకవేళ దర్శనానికి రావాలంటే ఆటోస్ తీసుకొని రావాలి. 100 రూపీస్ ఆటోకి. కొంచెం ఎవరైనా ఇప్పుడు వెళ్ళే వాళ్ళు మాత్రం ఎర్లీగా వెళ్తే తాడ్వాయి నుంచి అలో చేస్తారు. ఇంకా కాసేపు అయిన అనుకో పోలీస్ వాళ్ళు అటు సైడ్ నుంచి వెళ్ళనివ్వరు. సమ్మక్క సారక్క తాడ్వాయి. వెల్కమ్. ఏం చేస్తావు నువ్వు? తాడ్వాయి నుంచి రిటర్న్ అయ్యాం కదా. సో తాడ్వాయి నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇది మనం వెళ్తూ అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర, మన మేడారం వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అటు ఇటు ఇట్లా కొయ్యోల్లో వాళ్ళ బొమ్మలు పెట్టారనమాట. డొమ్ము పీక ఊదినట్టు డ్యాన్స్ చేస్తున్నట్టు కొయ్య వాళ్ళు. సో అలా కొన్ని స్టాచ్యూస్ పెట్టేశారు. సో మేము ఏంటంటే ఖాళీగా ఉంది అక్కడ, దాని మీద ఎక్కడి ఇస్తున్నారు ఖాళీగా ఉంది కదా అనేసి మేము ఎక్కి కొంచెం కొయ్యోల్లాగా మేము కూడా ఫొటోస్ దిగాము. మా ఫోటోలు అయితే చాలా ఎంజాయ్ చేశారు అది కూడా. ఎందుకంటే ఇది క్రిస్మస్ ట్రీ అంట వాళ్ళకి. మన స్కూల్స్లో అంటారు క్రిస్మస్ ట్రీ పెట్టి సెలబ్రేషన్ చేపిస్తారు కదా, అది గుర్తుపట్టి ఇది క్రిస్మస్ ట్రీ అనేసి చెప్తున్నారు వాళ్ళు. అలా క్రిస్మస్ ట్రీని పట్టుకొని చూడండి ఎలా స్టిల్లు ఇస్తున్నారో. రామప్ప ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము రామప్ప టెంపుల్కి వచ్చాం. రామప్ప టెంపుల్ కమ్. రామప్ప. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. లోపలికి వెళ్తున్నాం దర్శనానికి. చూడండి షాప్స్. అమ్మ ఏ టెంపుల్ చూడు, ఎక్కడ చూడు ఫుల్ రష్ ఉన్నారు. ఫుల్ రష్. పల్లి రెగ్గలు అమ్ముతున్నారు, బొమ్మలు అమ్ముతున్నారు. ఇవరా రామప్ప దేవాలయం, కాకతీయుల రాజేశ్వర రామప్ప టెంపుల్ ఎంట్రీ అవుతున్నాము. పెద్ద గ్రౌండ్ మేము ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం.
స్కూల్ పిక్నిక్. ఈ మర్రి చెట్టు ఊడలు చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద పెద్దగా కింద ఆనుకుంటానే. చెప్పిస్టాడ్ ఇగో ఎంట్రన్స్, మన రామప్ప ఎంట్రన్స్. అమ్మ రామప్ప ఓం నమ శివాయ. గుండు గుండు ఎక్కడికి వచ్చినావు? జేజ వచ్చినావా నువ్వు? రామప్ప టెంపుల్కి వచ్చాము. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బండలతోటి లైవ్, అసలు స్టోన్స్ మొత్తం. ఓం నమ శివాయ నమ శివాయ. ఈ పైన ఆర్కిటెక్చర్ ఉంది కదా, అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మేడారం దర్శనం అయిపోయాక రామప్పకు వచ్చేసాము. సో రామప్పలో రిటర్న్ చూడండి, శివాలయం లోపల, శివాలయం దగ్గర మన శివలింగంని చూపించాను కదా. సో అలా దర్శనం చేసుకున్న తర్వాత ఫొటోస్ దిగామన్నమాట టెంపుల్ లోపలని. ఒక్కొక్క ఆర్కిటెక్చర్, ఆ డిజైన్ని చూస్తుంటే అసలు చాలా, ఇది 11,000 ఇయర్స్ ఇది కట్టి అన్నమాట. మన పిల్లల్ని వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఎన్విరాన్మెంట్, గార్డెన్, గ్రీనరీ, ఆ చెట్లు అవన్నీ చూస్తుంటే ఆ చెట్లను చూసి చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం. చూడండి నంది, నంది 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 రామప్ప ఇన్సైడ్లో, రామప్ప లోపల చూడండి, ఇది ఆర్కిటెక్చర్. ఇది శివాలయం, శివాలయం ఆపోజిట్లో నందీశ్వరుడు చూడండి.
రామప్ప ఇవి చూడండి, ఇది లోపల టెంపుల్ నుంచి దిగిన ఫొటోస్ అన్నమాట. ఇది బయట రామప్ప టెంపుల్ ముందు. మా పిల్లలు అయితే కోడళ్ళు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే సన్న శాండ్ ఉంది కదా చూడండి, ఇసుక. ఆ ఇసుకలో ఆడడం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఇసుక ఎక్కడ దొరికితే అక్కడ మంచిగా ఆడతారు. మళ్ళీ అదేంటంటే మెత్త మెత్తగా ఉంది. సో అలా కాసేపు వద్దు ఇప్పుడే వెళ్ళొద్దు, ఇంటికి ఎంజాయ్ చేద్దాము, ఇప్పుడే వద్దు ఇంటికి వెళ్ళడము అనేసి కాసేపు ఆడుకుందాం అనేసి. చూడండి మా కూతురు లెక్క మేము ర్యాబిట్ లెక్క ఫోజులు ఇచ్చుకుంటాం. అక్కడ మొత్తం ఏంటంటే స్టోన్సే కదా, సో స్టోన్స్ అవి మేము ఇటు నుంచే క్లైమ్ చేసి ఎక్కాను అనమాట. అలా కొన్ని స్టిల్స్ కొన్ని ఫొటోస్ దిగాము. రామప్ప గుర్తుగా టెంపుల్ వెళ్ళాము కదా ఫస్ట్ టైం, అంటే పిల్లలతో ఫస్ట్ టైం వెళ్ళాము కదా అనేసి దిగాము అలా. కానీ ఏంటంటే పిక్నిక్ పర్పస్గా చిన్నపిల్లలు ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. గార్డెన్ ఉంది. ఏంటంటే మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు రిటర్న్ కావచ్చు. ఎందుకంటే మన స్కూల్లో నాకు స్కూల్ డేస్ గుర్తుకొచ్చింది అనమాట. స్కూల్లో మేము చిన్నప్పుడు మాకు పిక్నిక్ తీసుకెళ్లారు రామప్పకి. సో మళ్ళీ చాలా డేస్ తర్వాత మళ్ళీ రామప్పకి వెళ్ళాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే అప్పుడే ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది సేమ్. ఏంటంటే ఆ ఆర్కిటెక్చర్ ఉంది కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. అక్కడ ఏంటంటే మనకి గైడ్స్ కూడా దొరుకుతారు. ఆ గైడ్స్ని మనము మాట్లాడుకొని మనం వాళ్ళతో వెళ్ళామనుకో, వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి రామప్ప టెంపుల్ మొత్తము టెంపుల్ గురించి, బయట అవుట్స్కర్ట్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ. మేము ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అనేసి వాళ్ళు హ్యాపీనెస్ కోసం అని మేము గైడ్ని పెట్టుకోలేదు. ఆల్రెడీ మనం ఇంతకుముందు వెళ్ళాం కదా అనేసి. ఏంటంటే ఇంకా సైడ్కి పోస్టర్స్ కూడా స్టిక్ చేశారనమాట. ఒకవేళ గైడెన్స్ వద్దు అన్న వాళ్ళు ఆ పోస్టర్స్ చదివినానుకో మీకు అసలు ఏంటి, ఇది ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేసి మనం తెలుసుకోవచ్చు. ఆ పోస్టర్స్ని చూసి చదువుకొని మన పిల్లలకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఇదేంటంటే ప్యూర్ స్టోన్ అనమాట. ఇది నాకైతే చాలా చాలా నచ్చింది. ఏంటంటే మన టెంపుల్ లానే ఎంత క్లియర్గా ఇప్పుడు మనం జనరేషన్ మారింది, ఇప్పుడు అంతా పట్టించుకుంటలేరు, అప్డేట్ అవుతున్నాం అనేసి అంటే. ఇదైతే ఓల్డ్ కదా, ఓల్డ్ డేస్లోనే అంత బాగా కట్టారని అంటే చూడండి ఎంత నాలెడ్జ్ ఉందో అసలు అప్పుడు. రామప్ప టెంపుల్ మేమైతే సక్సెస్ఫుల్గా మేడారంకి వెళ్ళి అంటే రిటర్న్ అయ్యే టైంలో రామప్పకి కూడా వెళ్ళి ఆ రామప్ప టెంపుల్ కూడా చూసుకొని వచ్చేసామన్నమాట. చాలా డేస్ నుంచి రామప్ప టెంపుల్కి వెళ్దాం అనేసి అంటే ఈ ఛాన్స్ రావాలి, ఏదైనా వెళ్ళాలి అంటే రాసి పెట్టాలి అంటారు కదా, సో అలా వెళ్ళి వచ్చామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ మన మేడారం దగ్గర దర్శనం క్యూ లైన్. పాత టెంపుల్ అంటే దర్శనం ఎట్లుండే, ఇప్పుడైతే చాలా మొత్తం చేంజ్ చేశారు. ఏంటంటే సమ్మక్క దగ్గర నుంచి ఎంటర్ అయితే లాస్ట్ పైగిడిత రాజు దగ్గర ఎగ్జిట్ అవుతాం అన్నమాట. అంటే 4 వరుసగా స్ట్రైట్గా పెట్టారు. సో ఈ బయట చూడండి చాలా రష్ మాత్రం చాలా రోజుకి పెరిగిపోతున్నారు. చూసారా ఏంటంటే ఒకటే ఎట్ ఏ టైము 1000 మెంబర్స్ ఎట్ ఏ టైం వెళ్ళొచ్చు అన్నట్టుగా చేశారు. కానీ ఏదైనా అంటే కిక్కిసలాడి ఒత్తుకపోయి బెల్లం బుట్టలు ఇసిరేయడము అట్లా తల మీద పడి, అమ్మో నా ముందైతే ఒక పోలీస్ అతను అని ఇట్లా వంగి నించున్న వారికి వెనక నుంచి ఆ బెల్లం బుట్ట వేసేవారికి నాకు తల తాకింది. ఆ దెబ్బలు తాకుతుంటే అసలు ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ఇంకా జాతర ముందు ఇప్పుడే ఇంకా 15 days ముందే ఇట్లా ఉంటే ఆ జాతర టైం వరకు అయితే ఇలా ఉంటుందో ఏంటంటే నాకు తెలుసా గద్దెల దాకా పంపించారు. ఈ బయటనే ఇట్లనే దర్శనం చేసుకొని రావాలి. కానీ ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరు వెళ్ళినా మంచిగా సేఫ్గా నిమ్మలంగా దర్శనం చేసుకోండి, రండి. ఇప్పుడే చాలా రష్ అయిపోయారు. ఇంకా జాతర టైం వరకు అయితే ఇంకా ఎక్కువ అయిపోతారు ప్రజలు. అలాగే ఏంటంటే ఒకవేళ సెల్ఫ్ వెహికల్స్ ఉన్న వాళ్ళైతే
నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇటు నార్లాపూర్ ఏంటి పసరా సైడ్ నుంచి వెళ్ళకండి, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అటు మొత్తం మీరు అవర్స్ కాదు కదా, 1 అవర్ కాదు కదా, అవర్స్ 2 అవర్స్ 3 అవర్స్ అసలు గద్దె దాకా వెళ్ళలేము. వాగుకు ఇటు సైడే మొత్తం ఏంటంటే A to Z ఆల్ఫాబెట్ లాగా క్యూ పార్కింగ్ లెక్క పెట్టారు. అదే తాడ్వాయి నుంచి వెళ్ళాలనుకో మాత్రం టెంపుల్ దాకా వెళ్ళొచ్చు. ఎప్పుడు ఈ టైంలో, ఇప్పుడు ఈ 4-5 డేస్లో వెళ్తే మాత్రం తాడ్వాయి నుంచి వెళ్తే మీరు సేఫ్. ఏంటంటే వాగు దూరం అవుతుంది, కానీ ఆ వాగుకి మనం ఆటో తీసుకొని షేర్ ఆటోస్ ఉన్నాయి, షేర్ ఆటోస్ 100 రూపీస్ వెళ్ళి స్నానాలు చేసుకొని జంపన్న వాగులో స్నానం చేసుకొని రావచ్చు. కానీ దర్శనం మాత్రం దగ్గర ఉంటుంది మనకు వెహికల్ కూడా పెట్టుకోవడానికి. సో తాడ్వాయి నుంచి వెళ్తే అది కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే తాడ్వాయి దాకా తాడ్వాయి వేకి ఎలో చేస్తారు పోలీస్ వాళ్ళు. ఒకవేళ మధ్యాహ్నం ఈవినింగ్ అయిందనుకో మాత్రం అటు సైడ్ కూడా వెళ్ళనివ్వరు. సో నా పస్రా రోడ్ మాత్రం అస్సలు బాగాలేదు. ఏంటంటే అక్కడ రోడ్డు అంటే ఇప్పుడు ఈ 3-4 డేస్లో బాగాలేదు, ఎందుకంటే రోడ్ వేస్తున్నారు కొత్త రోడ్డు. సో వాళ్ళు ఏంటంటే కన్నపల్లి నుంచి వెళ్ళి డైవర్ట్ చేశారనమాట రోడ్, ఏంటి సమ్మక్క అమ్మవారు రోడ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ఇది పసరా వెళ్ళే రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి మొత్తం వెహికల్స్ నించోబెట్టారు. చూడండి, ఇది అప్పటికి 1 అవర్ అయింది. మేము ముందే వెళ్ళాము, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి మాకు కొంచెం తొందరగా అయిపోయింది అన్నమాట. ఇది పసరా వెళ్ళే రోడ్డు. చూడండి, అదే తాడ్వాయి నుంచి వెళ్తే మాత్రం తొందరగా వెళ్ళి రావచ్చు. కానీ ఇప్పుడు జాతర టైంలో మాత్రం ఆర్టీసీ బస్సెస్ అటు సైడ్ ఎలో చేస్తారు కాబట్టి ఇప్పుడు వెళ్తే తాడ్వాయి రూటు సూపర్. అసలు పసరా రోడ్ అయితే ఏంటంటే మొత్తం వనంలోకి వెళ్ళి తీసుకెళ్తాం, దుమ్ము అవంతా డస్ట్ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.